జగన్ మోహన్ రెడ్డి పర్యటనపై ఆ పార్టీ నాయకులు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ నెల 5న నియోజకవర్గానికి రానున్న జగన్ కు ఘన స్వాగతం పలకాలని మాజీ మంత్రులు చెల్లుబోయిన వేణు, తానేటి వనిత, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పిలుపునిచ్చారు. పొగాకు రైతుల సమస్యలు తెలుసుకునేందుకు టొబాకో బోర్డు వద్ద రైతులతో జగన్ ముఖాముఖి నిర్వహిస్తారని తెలిపారు. కూటమి ప్రభుత్వం పొగాకు రైతులకు మద్దతు ధర కల్పించడంలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. నాణ్యమైన పంటను తక్కువ ధరకి కొనుగోలు చేస్తూ దళారులు దోచుకుంటున్నారని విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వం వ్యవసాయ వ్యతిరేక విధానాలను నడుపుతోందని, రైతుల పక్షాన నిలబడే ఏకైక నాయకుడు జగన్ మాత్రమేనని స్పష్టం చేశారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రైతు కష్టానికి నేను తోడుగా ఉంటాను, రైతు కష్టానికి కారణమైన ఈ ప్రభుత్వం యొక్క కళ్ళు తెరిపించడానికి రైతుతో పాటుగా నేను కూడా పోరు చేస్తాను అనేటువంటి ఉద్దేశంతో ఉదయం 9 గంటలకు దేవరపల్లి టొబాకో బోర్డుని సందర్శిస్తారు. సందర్శించే సమయంలో రైతు పక్షాన నిలబడుతున్నటువంటి నాయకుడికి అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా తరలి రావాలని పిలుపునివ్వడం కోసం ఈ మండల స్థాయిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా ఒక సందేశాత్మకమైనటువంటి నిర్ణయాన్ని ప్రకటించడం కోసం ఇక్కడ రావడం జరిగింది. మనకు తెలుసు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా రైతుకి కష్టం వస్తే మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ని తీసుకొచ్చి రైతు గిట్టుబాటు ధర నుంచి ఎక్కడా కూడా గిట్టుబాటు ధర కోల్పోకుండా మార్కెట్లో ఒక కాంపిటీషన్ క్రియేట్ చేసి ఆ కాంపిటేటివ్ ప్రైస్ ద్వారా రైతుకి అండగా నిలిచాడు. సుమారు 7,000 కోట్ల రూపాయలు మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ తోటి రైతులను